ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా? అందులో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నాని అసలు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు మద్యం కుంభకోణంలో అసలు ఏం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడుతుంది. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. రోజుకో కొత్త పేరు తెర వెనక వస్తూ ఉంది. సిట్ అధికారులు ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో ఎంతో మందిని విచారించారు. కొంతమంది అప్రూవర్ గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం ఖాయమని, అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారని, అక్కడ ప్రధాని మోదీ గారితో ఆయన భేటీ కాబోతున్నారని, ఆయన తిరుగు ప్రయాణం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని, జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయమనేటువంటి సంకేతాలు అయితే వెలుపడుతున్నాయని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? మీరు చెప్తుంది వింటే లోకేష్ గారు వెళ్ళి మోడీ గారు పర్మిషన్ తీసుకున్నాక జగన్ గారిని అరెస్ట్ చేయాలన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాతే అరెస్ట్ ఉంటది. సరే ఒకటి సార్, అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, లేకపోతే వేల కోట్లు అక్రమ డబ్బు కేసులు, ఇవన్నీ 10 ఏళ్ల నుంచి మూలుగుతూ వివేకానంద రెడ్డి గారు అయితే ఆ కేసు అయితే చివరి ఘట్టానికి వచ్చిందండి. కార్తీక దీపం సీరియల్ ఎండ్ అవ్వదు, లేకపోతే ఈ కేసు ముగవదు. నాకు అసలు అర్థమే కాదు. రోజు ఈ సీరియల్ చెప్పినట్టు చెప్పేద్దానండి. ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నారు ఏంటంటే సిట్ వారు అతి తొందరలో అరెస్ట్ అయిపోతున్నారని. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే లిక్కర్ స్కామ్ లో కల్వకుట్ల కవిత గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో మీకు తెలుసు. మేము సుప్రీంకోర్టులో మా సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు. మేము అప్పుడు మా ప్రాక్టీస్ లో కూడా సుప్రీంకోర్టులో కూడా అదేంటి సార్ ఆ కేసులో ఆవిడకి బెయిల్ రావచ్చు కదా, ఎందుకు రాలేదంటే, మీ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు మాకు తెలియదు తల్లి, మీరు నట కిరీటులు నట విరాట్లు, మీరు కొన్నాళ్ళు లోపల ఉండాలనే వెళ్తారు. మీకు అవసరం అయిపోయాక ఇప్పుడు బయటికి రావాలనుకున్నాకే సరిగ్గా బెయిల్ వేస్తారు. అప్పుడు బెయిల్ శాంక్షన్ అవుతుంది. ఈలోపు ముందస్తు బెయిల్ అన్ని పోతుంటాయి, లేకపోతే అరెస్టెడ్ బెయిల్స్ అన్ని పోతుంటాయి. అంతా మీ ఇష్టమే. అసలు బెయిల్ వేస్తుంటారు, బెయిల్ అయ్యి కానీ రాకూడదు, బెయిల్ అయ్యి రావాలి, ముందస్తు బెయిల్ కొట్టేయాలి, దానికి తగ్గట్టుగా గ్రౌండ్స్ రాయాలి. ఇదేంట్రా బాబు, కేసు ఓడిపోమంటాడు, కేసు ఓడిపోవడానికి ఫీజిస్తాడు. ఎవరికి అర్థం కాదు. ఎవరన్నా ఒక కేసు తీసుకొని బెయిల్ తెస్తే నేను బెయిల్ తెచ్చాను అనుకుంటారా? నువ్వే బెయిల్ కి రాకూడదు. అదేంటి సార్, అదేం ప్రాక్టీస్ నాకు అర్థం కాదు. నేను ఇలా చాలా చూసినానండి. బెయిల్ అయ్యి మా వాడి లోపలే ఉండాలి 4 రోజులు, రాకూడదులే. అవునా సార్ అని ఫస్ట్ కేసు, ఫస్ట్ బెయిల్, రెండో బెయిల్, మూడో బెయిల్, 4 బెయిల్కి వస్తుంది కదా, 4 కూడా రానివ్వరండి. గ్రౌండ్స్ సరిగా రాయనివ్వరండి. జడ్జి గారికి విరక్తి పుట్టి ఇది 5వ సారి అనుకుంటా కదా, గ్రాంటెడ్ అని రాసిస్తారు. అది ఒక డ్రామా. ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే సార్, ఓపెన్ గా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నటువంటి చంద్రబాబు గారు విదేశాల నుంచి కొన్ని వందల వేల కంపెనీలు వచ్చి అమరావతి వైపు తొంగు చూస్తున్న పరిస్థితి. ఇంకా భూమి కావాలంటూ కూడా కలెక్ట్ చేస్తున్న మూమెంట్ అయితే నడుస్తుంది. అమరావతిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. అసలు విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి చూసిపోయేంత పర్యాటక విహార రాజధాని అవుతున్న మూమెంట్ లో ఇక బాబు గారిని కొట్టలేము, బాబు గారిని డిఫీట్ చేయలేము. సో ఇక అదొకటి. ఇకపోతే జనసేన వచ్చే అధినాయకుడు సేవా దృక్పథంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో మారుమూల ప్రదేశంలో కూడా రోడ్లేపిస్తూ నేనున్నానమ్మా మీ బిడ్డని అంటూ ప్రతి ఒక్కరిని పలకరించే విధానం ఒక గౌరవ సూచకంగా ఇస్తున్నటువంటి ఒక మెసేజ్. సో మోడీ గారు సెంట్రల్ నుంచి అన్ని ఫండ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేయాలి? చెక్క భజన చేయాలా కూర్చొని? సాక్షి పేపర్లో ఏం రాసుకోవాలో రావట్లేదు. అసలు ఏం ట్రెండింగో తెలియట్లేదు. అవతలోడు గొప్పతనం రాద్దామా అంటే మనసు ఒప్పుకోదు. మన 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 సాక్షి దానికోసం పుట్టల. సాక్షి ఇంకో దానికోసం సాక్ష్యానికి పుట్టింది. సో రాయరు. సో ఎప్పుడు బురద జల్లే కార్యక్రమం, ఏం రాయాలో అర్థం కావట్లేదు. నిన్న మొన్న చెప్తున్నారు అదేంటది, ఆయన గోవిందప్ప బాలాజీ గారు ప్రకృతి వైద్యం తీసుకుంటున్న నిమిత్తంలో అతను అరెస్ట్ చేశారంట. అతను అంతా స్టేట్మెంట్ ఇచ్చాక అతను మానసిక వికలాంగుడు అంటారేమో, నాకు భయంగా ఉంది. ప్రకృతి వైద్యం దేనికి చేస్తున్నారో చెప్పలేదు, తర్వాత ఏమన్నా రావచ్చు. కానీ ఒక్కటి కృష్ణ గారు, తనంతట తానే అరెస్ట్ అయిపోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముందస్తు బెయిల్ వేసుకుంటున్న అవినాష్ రెడ్డి గారి, వివేకానంద రెడ్డి గారి కేసులో మనం చూసినాం. ముందస్తు బెయిల్ వేసుకుంటున్న మిథున్ రెడ్డి గారి కంగారు మనం చూసినాం.
కానీ అన్ని కోణాలు జే బ్రాండ్స్ దగ్గరికే వచ్చి అందరూ లిక్కర్ లో అధిక డబ్బులు రావాలంటూ మమ్మల్ని పాలసీ రూపొందించారు మనకు చెప్పారంటూ వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి దానికి కూడా కారణం జగనే. మరి ఇంకా కూడా ఆయన దగ్గరుండి గెలిపించిన నిరంజన్ రెడ్డి గారు, లేకపోతే ఆయనకి ఎప్పుడంటే అప్పుడు పనిచేసి రాజధాని కేసులు వాదించడానికి వచ్చినటువంటి ముకుల్ రోహిత్ గారు, అంటే ఇలా విధేయతగా ఉండేటటువంటి చాలా మంది. అసలైతే ఒక ఆయన కపిల్ సింధాల్ అని ఉంటారండి, ఆయన తెలుసు కదా మీకు, పక్కన ఎంపీ. వీళ్ళందరూ సుప్రీంకోర్టు అడ్వకేట్లు అండి. వీళ్ళందరికీ జగన్ గారు అంటే చాలా అభిమానం అండి. కానీ ఓకే. ఎవరితో ముందస్తు బెయిల్ వేసుకోకుండా తనంతట తాను సరెండర్ అవడానికి సన్నాహం చేసుకున్నారు. సరెండర్ అవడానికి సిద్ధమయ్యాడు. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ జరిగిందండి. ఎమ్మెల్యేలందరినీ పిలిపించి జగన్ గారు చెప్పారు, చూడు రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, మనం అందరినీ అరెస్ట్ చేస్తారు, మీ అందరినీ అరెస్ట్ చేస్తారు, మీరెవ్వరూ బాధపడకండి, తప్పుడు కేసులు కాదు తప్పుడు ఆరోపణలు చేస్తూ మన లోపలేస్తున్నారు కాబట్టి మన ప్రజలే మనల్ని గుర్తిస్తారు, మన ప్రజల కోసం మనం జైలుకు కూడా వెళ్దాం అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు అని అందరూ మనకి చెప్పారు. ఊహాగానాలు, ఆయన వాయిస్ అంతా బయటకు వచ్చింది. కానీ కెమెరా లాక్ చేసి ఆయన ఏం చెప్పినారంటే, లిక్కర్ స్కామ్ లో అతి తొందరలో నేను అరెస్ట్ అవుతున్నా, నేను కొన్ని ఓకే. నెలలు అజ్ఞాతంలో ఉంటా, ప్రణాళికలు ఎలా రూపొందించాలో వీరికి చెప్పినాను, వారు మీకు అటాచ్ లో టచ్ లో ఉంటారు, నేను అరెస్ట్ అయ్యాక ఎలాగా మీరు అల్లర్లు చేయాలి, ఎలాగా ప్రతిరోజు సాక్షిలో, ఇవాళ ఒకటో రోజు, రేపు రెండో రోజు, మేము రాజధాని ఉద్యమం గురించి అలాగే రాసేవాళ్ళం అండి. ఇవాళ 1200వ రోజు. ఈ నిర్విరామ శ్రమకి, ఈ కష్టానికి ఎప్పుడు మాకు మేల్కొల్పేది అంటూ కొన్ని మెసేజ్లు ఇచ్చేవాళ్ళం. అలాగే జగనన్న జైల్లో 3 రోజు, జగనన్న జైల్లో 4 రోజు. సో ఇవంతా వేసుకోవడానికి సాక్షిలో ఒక న్యూస్ కావాలి కదా. సో దానికోసం ఎందుకు చెప్తున్నానంటే, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో జోగేంద్ర ఎలా అయితే నా మాటే వినాలనుకుంటాడో, మన జగనేంద్ర కూడా అంతేనండి. సో ఓకే. అతను ఇప్పుడేంటి అరెస్ట్ నిజంగా అవ్వాలి. ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితులందరూ వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయా? అందుకే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమా? ఇప్పుడు పేర్ని నాని మాట్లాడుతూ, మేము గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారు కక్షపూరితంగా అరెస్ట్ చేయించబోతున్నారు. అసలు ఈ మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు, ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది అసలు? సరే మీరు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నా బాధ ఏంటంటే, వీళ్ళందరినీ చెప్పమని చెప్పింది ఆయనే. మీరందరూ నా పేరు చెప్పండి, నన్ను అరెస్ట్ చేస్తారు, నేను లోపలికి వెళ్తాను, అప్పుడు మనకి కాపు గాయడానికి అంబటి రాంబాబు, పేరుని నాని ఉంటారు కదా, వీళ్ళు ఇంత గొంతులు వేసుకొని రాష్ట్ర ప్రజల మీద రాజకీయ నాయకుల మీద పడి దిగుదిగుగో మా జగనన్న అంటూ గుండెలు బాదుకుంటారు. ఇది ఇప్పటికే స్కెచ్. రజనీ గారు, ఇప్పటికే వరుస అరెస్టులు వైఎస్ఆర్సీపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే వరుస వలసలు కూడా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేది గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను తానే అరెస్ట్ చేసుకునేలాగా ఒక వ్యూహరచన చేస్తాడా? చేస్తే నిజంగా ఆ పార్టీ కానీ ఆ క్యాడర్ కానీ దాని మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? 100% మనుగడ కొనసాగించే అవకాశం పదింతలు రెట్టింపు అవుతుందండి. వాళ్ళేమి పాపం వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిపోతే వాళ్ళేమి బాధపడలేదు. వాళ్ళు అరెస్ట్ అవడానికే సిద్ధమయ్యారు. వాళ్ళు అరెస్ట్ చేసేంత తప్పులు చేసినారు. వాళ్ళు లోపలికెళ్ళి సానుభూతి కోసం ఉన్నారు. గతంలో కూడా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు సోనియా గాంధీ మీద బురద జల్లి, సోనియా గాంధీ నన్ను అరెస్ట్ చేపించింది అంటూ ఒక ప్రాపకాండ లేపి 16 నెలలు జైల్లో ఉండి 16 నెలలు జైల్లో వ్యూహ ప్రణాళిక రచించి కాంగ్రెస్ ని రాష్ట్రంలో అడుగు పెట్టనీకుండా చేశాడు. 2 రాష్ట్రాల్లో అడుగు పెట్టనీకుండా చేశాడు. రాష్ట్రాలు విడిపోయాక ఆవిడ అదే తెలంగాణలో అడుగు పెట్టే అవకాశం వచ్చింది. మీకు అర్థమవుతుంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు వరుస అరెస్టులకి వైసీపీ కదిలిపోతుంది. అసలు కదలదండి, వైసీపీ కదలడానికే ఫిక్స్ అయిపోయింది. ఒక వ్యూహగానాలు ఇవన్నీ. అసలు ఓకే. అదేదో శకుని ప్రణాళికలు అంటారు చూడండి, పాచికలు ఇటు కదుపు, పాచికలు అటు కదుపు అంటూ మేమేమో సీరియల్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. అసలు ఇప్పుడు నువ్వు నా పేరు చెప్పు, నువ్వు వెళ్తావా, నువ్వు ఇలా చెప్పు, నువ్వు అలా చెప్పు, అంతా ముందే ఫిక్స్ అంటే అయిపోయిందండి. మద్యం అసలు జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా? మీరు చెప్పేది అలాగే ఉంది. 100% సార్, వాళ్ళకి చేయడానికి పని లేదు. బురద జల్లడానికి అవతల నాయకులు దృఢంగా స్ట్రాంగ్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జనాల్లో చొచ్చుకుపోతున్నారు. అతను వేసుకున్నటువంటి 40% ఓటింగ్ కూడా
ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అమరావతిలో వస్తున్న కంపెనీలు చూస్తుంటే మన బిడ్డలు తెలంగాణలోనో, చెన్నై బోర్డర్‌లోనో, బెంగుళూరులోనో, విదేశాల్లో చలికో చేయాల్సిన పని లేదు. లక్షల లక్షల జీతం ఇక్కడ కంపెనీలో వస్తది. ఇంట్లో నుంచి ఇంట్లోంచి ఏసీ బస్సులో పోయి కంపెనీలో పని చేసుకొని సాయంత్రానికి వచ్చేస్తారు అంటూ వైసీపీ కార్యకర్తల బిడ్డలు వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు చెప్పడం జరుగుతుందండి. ఉమ్, అంటే ఓటింగ్ కదులుతుంది. అదే రకంగా పవన్ కళ్యాణ్ చూడమ్మా ఎంత బాగా అతను సినిమాల్లో చేసిన డబ్బులంతా జనాలకి పంచుతున్నాడు. చూడమ్మా మన డబ్బు ఇవ్వడానికి మనసు వచ్చిద్దా? ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా చేతిలోంచి డబ్బు తీసినాడా? చూడమ్మా ఉమ్, 6 కోట్లు చూడమ్మా అక్కడ వర్షంలో మునిగిపోయినట్టుకి ఇచ్చాడు. చూడమ్మా బోర్డర్‌లో సైనికుడికి ఇచ్చినాడు. చూడమ్మా వాళ్ళకి ఇచ్చినాడు. చూడమ్మా ఎక్కడో శ్రీకాకుళం, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో రోడ్లేస్తానని అప్పుడెప్పుడో మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లేయకుండా ఆయన ఓడిచ్చారు. మళ్ళీ ఇప్పుడు గెలిచాక అయినా సరే వాళ్ళకిచ్చిన మాట గుర్తుపెట్టుకొని అక్కడ ఓట్లేపిచ్చినారు. ఉమ్. ఇంత మంచి నాయకుల్ని వదిలేసి మీకు సంవత్సరానికి ఇచ్చే 10,000కి 15,000కి చిల్లరలకి ఆయన్ని గెలిపిస్తారేంటమ్మా? ఆయనకేం చేయొచ్చుమా? ఏమొచ్చు ఆయనకి అకౌంట్‌లో డబ్బులు ఇలా జల్లడం తప్ప అభివృద్ధి చేయడం వచ్చా? సేవా దృక్పథం వచ్చా? ఇవన్నీ ఉమ్, ఏమొచ్చు అంటూ కార్యకర్తల్లో మార్పు బిగినైతే ఈ ఉమ్, టైంలో ఈ టైంలో మళ్ళీ సానుభూతి కావాలి. ఉమ్, ఇదంతా యదార్థం. కంపెనీలొస్తుంది యదార్థం. అతని సేవ యదార్థం. అతను ఇస్తున్న డబ్బులు యదార్థం. వేయించిన రోడ్లు యదార్థం. ఉమ్. మరి మనమేమి చేయకుండా ఖాళీగా ఉన్నామే? మనం గతంలో చేసిన తప్పులన్నీ బయటికి తీస్తున్నారే. ఈ టైంలో ఇవన్నీ వినకూడదు, చూడకూడదు అంటూ అజ్ఞాతంలోకెళ్ళిపోతున్నాడు యోగ నిద్రలోకి జగనన్న. తనంతట తానే ఇష్టంగా, తనంతట తాను బెయిలేయించుకోకుండా, ఉమ్. తనంతట తాను చుట్టుపక్కల వాళ్ళకి నా పేరే చెప్పండి అని వేస్తున్న స్కెచ్. ఓకే. దీంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ దీంట్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని చూడలేకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి తానే అరెస్ట్ చేయించుకునేటువంటి వ్యూహ రచనకి ఆయన ప్లాన్ చేస్తున్నారంటారా? 100% కృష్ణ గారు ఇప్పుడు మీరు లైన్‌లోకొచ్చారు. ఇప్పుడు మీరు చక్కటి ప్రశ్న పూర్తిగా విన్నాక, మీరు అర్థమయ్యాక మీరెలా అయితే ఒక అవగాహనకొచ్చారో రాష్ట్ర ప్రజలు కూడా అలాగే రావాలి. ఉమ్, ఎందుకంటే అతను లిక్కర్ స్కాముల్లోనూ ఉన్నాడు. లేకపోతే క్వాలిటీ లేని మందు తయారీలోనూ ఉన్నాడు. ఇందు ఉమ్, లేదు అందు లేదు సందేహం లేదు ఎందెందు వెతికినా అందందు గలడు. ఉమ్. జగనేంద్ర, జోగేంద్ర ఇవన్నీ రాసుకోండి సార్. ఓకే. ఎందుకంటే దీంట్లో అతి తొందరలో అరెస్ట్ అవుతాడు. అక్కడక్కడ అల్లర్లొస్తాయి. అక్కడక్కడ ఇంకోటి చేస్తారు. ఉమ్. ఇదంతా ఈ అభివృద్ధిని చూడలేక లోపలికెళ్ళిపోతున్నాడని ఒకటి భావించండి. ఓకే, ఇంకోటి రజనీ గారు ఒక పదేళ్ల నుంచి అడ్వకేట్ గా మీరు చెప్పండి. రజనీ గారు ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి. ఒకవేళ నిజంగా ఈ మద్యం కుంభకోణంలో గనక అన్ని వేళ్లు తన వైపే చూపించి జగన్మోహన్ రెడ్డి గనక లోపలికి వెళ్తే ఆయన 3 సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి గనక వస్తే ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అంటే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు అనేటువంటి కొన్ని వాదనలు కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా ఆయన కనుక అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఆయన బెయిల్ మీద బయటికి రాకుండా జైలు జీవితాన్ని గడపాల్సి కనుక వస్తే ఆయన నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి అవకాశం ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఎన్నికలు ఎప్పుడొస్తాయి? ఇంకా మళ్ళీ 4 ఏళ్లలో ఎన్నికలొస్తాయి గదా! కేసు ఉమ్, ఎత్తుకుంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అయిపోతుంది గదా! గతంలో ఆయన కేసులు 10 ఏళ్ళు అయినాయి గదా! ఒకవేళ లిక్కర్‌లో అతను దొంగ అని తెలియడానికి కూడా 15 ఏళ్ళు పట్టొచ్చు సార్. అది నేరం. ఇప్పుడు నేరారోపణ కాబడిన వ్యక్తే నేర నిరూపణ అవ్వలేదంటాడు. నేర ఉమ్, నిరూపడానికి 20 ఏళ్ళు అవుతాయి. ఈలోపు ఉమ్, ఆయనకు ఒక 70, 60 దాకా వచ్చేస్తాయి గదా! సో, ఉమ్, దీంట్లో ఏదైతే మీరు గమనిస్తే తిరుపతిలో గురుమూర్తి గెలిపించడం కోసం ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు దొంగ ఓట్లేపిచ్చి ఉమ్, 35,000 దొంగ ఓట్లేపిస్తే అక్కడుండే మున్సిపల్ కమిషనర్, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. కానీ గురుమూర్తి గారి ఓటింగ్ మాత్రం అంతే ఉంది. గురుమూర్తి గారు ఎలక్షన్ క్యాన్సిల్ చేయలేదు. దొంగ ఉమ్, ఓట్లేపిచ్చిన వారిని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ ఉమ్, గురుమూర్తి గారిని ఎలక్షన్‌లో పోటీ చేయకుండా అతని మీద బాయ్‌కాట్ విధించలేదు. ఉమ్. మరికేం చెప్పాలంటారు? సో, ఓకే. ఇక్కడ ఒకటే జరుగుతుంది సార్. తప్పు ఉమ్. చేసే వాళ్ళు ఎవరైనా గాని ఇరుక్కుపోయేది అధికారులే. అంటే అసలు ఆర్థిక నేరాలకు కోర్టులో పాల్పడి జైలు జీవితాన్ని గడిపొచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అనర్హులు అంటూ కూడా కొన్ని వాదనలు తెర మీదకి వస్తున్నాయి కదా, మరి చట్టం ఏం చెప్తుంది దాని గురించి? చట్టం సంగతి నాకు తెలీదు గానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అయితే ఏం చెప్తారంటే, "నీకెన్ని కేసులుంటాయి, నువ్వు అంత క్వాలిఫికేషన్." ఎందుకంటే అనుకుంటామండి, మాకు మంచి లా డిగ్రీ ఉంది, అనర్గళంగా మాట్లాడగలం, మాకు ఈ పోస్ట్ ఇస్తే బావుండు, మేము ఈ పదవి చేయాలని మేము అనుకుంటాం. కానీ ఉమ్, మా దగ్గర పెట్టగలిగిన డబ్బు లేదు, రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేదు, మా మీద ఈ నేరాలు లేవు. మేమంత కుట్ర కోణంతో చేయలేము. నిజాయితీగా చేస్తాం, ఓపెన్‌గా మాట్లాడతాం, తప్పుని ఎదిరిస్తాం, తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాం. మాలాంటి ఉమ్, వాళ్ళకి అంత తొందరగా అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకొస్తాయి. ఉమ్, లేకపోతే డబ్బు బాగా ఉన్న వాళ్ళకొస్తది. లేకపోతే కుటుంబ రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకొస్తది. ఇలాగ ఒక రాజకీయం అనేది అలవాటయిపోయిందండి. దీనికి కారణం
ఆ టికెట్లు ఇచ్చే వాళ్ళకో లేకపోతే ఆ పోస్టులు ఇచ్చే రాజకీయ నాయకులు నేను అనదలుచుకోలేదండి. ఎందుకంటే 2000 ఓట్లైనటువంటి ప్రజలు ఉన్నంత కాలం ఈ రాజకీయం కాస్ట్లీ రాజకీయం అయిపోతుంది. రూపాయి లేని రాజకీయం చేయలేమండి. అప్పట్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే గెలిచినారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలిచినారు. అసలు ఈ 2 సిద్ధాంతాలు నాకు నచ్చలేదంటూ బయటపడేసి ఇండిపెండెంట్ గా ఉన్న గెలిచినారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు 3 సార్లు గెలిచినారు. వీళ్ళెవ్వరూ డబ్బులు పంచలేదండి. మీకేం పని కావాలో అడగండి, నేను చేసి పెడతా, అసెంబ్లీకి పోయి హైదరాబాద్కి పోయి అనేవాళ్ళు. డబ్బులు ఎందుకండి? నీకు పని కావాలా? 2000 కావాలా? 2000 నీకు అసలు నెల ఖర్చుకొచ్చిద్దా? వారానికి ఖర్చుకొచ్చిద్దా? వాడిచ్చే 2000కి 5000కి కక్కుర్తి పడి నీ 5 ఏళ్ల జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా పెట్టే బదులు ఒక నిజాయితీ పరురాలైన ఆడబిడ్డకో, మగ బిడ్డకో ఇస్తే వాళ్ళు దేశాన్ని సుసంపన్నంగా వచ్చే రాజకీయ నాయకులుగా మారతారు కదా! సో ఇక్కడ డబ్బులకి లంచం తీసుకునేటటువంటి ప్రజలున్నంత కాలం నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి రానివ్వరండి. ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తారండి. ఎందుకు చేస్తారు? వాళ్ళకి డబ్బు ఉండలే. ఓయమ్మ! అసలు అదేమంటే ఇది వైఎస్ఆర్ గారి కుటుంబం అనేది ఉండలే. ఈరోజు షర్మిల గారు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి? లేకపోతే అవినాష్ గారు ఎందుకు వస్తున్నారు? లేకపోతే జగన్ రెడ్డి గారు ఎందుకు? మా నాయన, మా తాత ఇక జీవితాంతం వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ బామ్మలు వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు మాత్రమే వస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు బాయ్‌కట్ చేస్తారా? లేకపోతే డిస్‌క్వాలిఫై అయిపోతారా? అవ్వరండి. డబ్బుందిగా. మరి వాళ్ళకి టికెట్ ఇస్తారని వాళ్ళకే ఇస్తారు. వాళ్ళే ఆ నియోజకవర్గాన్ని గెలిపించుకోగల దమ్ముంది. 100,00,00,000 పెట్టగలరు. 50,00,00,000 పెట్టగలరు. కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇవన్నీ కావాలి సార్. సో ఓకే. రాజకీయం వేరు, పోరాటం వేరు సార్. ఓకే. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి సిద్ధమైతే మరి అరెస్ట్ ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉందంటారు? ఈ రోజు జరిగేటువంటి అవకాశం ఉందా? 100% ఉండదండి. నాకు తెలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పి ఎప్పుడో ఒక జూన్ ఫస్ట్ వీక్ ఆ మొమెంట్‌లో నడవచ్చండి 100%. జూన్ ఫస్ట్ వీక్‌లో అనౌన్స్‌మెంట్ వస్తది. మాక్సిమం జూన్ 10 లోపున అరెస్ట్ వాతావరణం ఉంటది. ఆయన కూడా మంచి ముహూర్తం చూసుకొని లోపలికెళ్తాడు. వెళ్ళే గడియలు బావుంటేనే కదా! బయటకొచ్చి ప్రణాళిక రచించగలరు. ఏ పౌర్ణమి రోజో, లేకపోతే ఏ దశమి రోజో, ఏ ఏకాదశి రోజు, ఏ భీష్మ ఏకాదశి రోజు, ఇలా హ్మ్. అన్ని మంచి ముహూర్తాలు పెట్టుకొని లోపలికెళ్తారండి. ఆయన అరెస్ట్‌కి ఆయనే సిద్ధమైపోతాడు. ఎందుకంటే ఆయన జగనేంద్ర. అందరూ ఓకే. చెప్తారండి. ఎందుకంటే ఆయన జోగేంద్ర అన్నట్టుగా. సో, ఎనీవే తనంతట తానే అరెస్ట్ అవుతున్నాడని మాత్రం దయచేసి నమ్మండి. దీన్ని కూడా ప్రజల్లో సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని రాష్ట్ర ప్రజలు నమ్మండి. దయచేసి మీరొక్కటే గుర్తుపెట్టుకోండి. వేల కోట్లు దారి మళ్లించడమే కాదు, క్వాలిటీ లేని మందుని తయారు చేస్తూ 30,000 మంది చావుకు కారణమై, 80,000 మంది అస్వస్థతకు గురై, గతంలో పురంధేశ్వరి గారు కూడా మందులో క్వాలిటీ లేదు. ఎంతో మంది అసలు గుర్తు తెలియని రోగాలతో చనిపోతున్నారు అంటే, ఏటు విజయసాయి రెడ్డి గారు చెప్తారు. నాకు మందు తాగే అలవాటు లేదు. నీకేమైనా ఉందేమో అందుకే నువ్వు టేస్ట్ చేసి చెప్తున్నావు అని ఒక ప్రొపగండా జరిపితే, ఒక మహిళని అవమానించిన తీరు మేము చూసినామండి. ఈ హ్మ్. రోజు ఆ శుద్ధపూస ఏటు అప్రూవర్‌గా మారిపోయి రాజ్ హ్మ్. కసిరెడ్డి పేరు చెప్తాడు. లేకపోతే జగన్ రెడ్డి అంటాడో, ఇంకొకడు అంటాడో, వాటెవర్ ఇట్ మే బి వీళ్ళందరూ ఒక తారుమారు, తక్కరమారు ఆడాడి అందరూ లోపలికెళ్ళదలుచుకున్నారు. లోపలికెళ్ళి కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళు బెయిల్‌కి అప్లై చేసి బయటకొస్తారండి. అప్పటి వరకు బెయిల్‌కి కూడా అప్లై చేయరు. ఓకే. రజనీ రాష్ట్ర గారు, ప్రజలు ఈ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు ఎలా వినపడుతూ ఉందో, అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి పేరు కూడా అంతే వినపడుతూ ఉంది. ఏంటి నిజంగా భారతీ రెడ్డికి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన ఎలా ఉంది? అంటే ఏం చెప్తారు? సార్ ఎవరు అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందో ఆళ్ళే అరెస్ట్ అవుతారు. భారతి ఓకే. రెడ్డి గారు అరెస్ట్ అయితే సానుభూతి కంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతి గారి బాధ చూసి అమ్మా మీరు బాధపడకండి మీ వెనకాల మేమున్నామంటూ రాష్ట్ర ప్రజలు మళ్ళీ గొర్రెలాగా వాళ్ళని నమ్మదలుచుకునే ఉద్దేశంతో వాళ్ళు హ్మ్. ఆడుస్తున్న ఆట. ఎప్పుడైనా భారతి గారికి నోటీస్ ఇచ్చిన ఈడీ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మాకు తెలుసు. హ్మ్. భారతి గారిని టచ్ చేయడం కాదు కదా! భారతి గారి గురించి బురద జల్లే ప్రయత్నం వస్తే మొన్నటి రోజు ఎంతమంది అరెస్ట్ అయిపోయారో మేము చూసినాం. అంటే వారు మాత్రం అవతల సతీమణులు అంటారు. వారు మాత్రం అవతల పసిబిడ్డలు రేప్ చేస్తానంటారు. అవతల గురించి మాత్రం మాట్లాడితే అరెస్ట్‌ల పర్వం వచ్చేసింది. హ్మ్. సో, తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ అసలు ఇటువంటి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ సిమెంట్ డైరెక్టర్ తప్పు చేస్తే భారతీయ సిమెంట్ ఓనర్‌ని కనీసం ఎంక్వైరీ విచారణకి పిలిపించాలి. హ్మ్. మరి పిలిపిస్తారా? ఇదంతా ఎందుకు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎవరికున్నారు? జగన్ రెడ్డి ఆయన సరెండర్ అయిపోతే కథ అంతమైపోతుంది అని భావిస్తున్నారు. కథ హ్మ్. అంతం కాదు. అదే ఆరంభమేమో. ఇంకా ఎంతో మంది రావాల్సుందేమో. అంటే సొరను పట్టేస్తే అయిపోయిందా? సొర హ్మ్. ఇదేనా? ఇంకెవరన్నా ఉన్నారా? అది కూడా చూడాలి కదా సార్! జగన్ రెడ్డితో క్లోజ్ చేసి ఆట అయిపోయిందంటే ఎట్లా? ఓకే. జగన్ రెడ్డి గారి అరెస్ట్‌కు కారణమైన వారు,
ఆయన మీద వ్యూహ ప్రణాళిక చేసిన వారు వీరందరూ కూడా వెలుగులోకి రావాలా. సో ఓకే. లిక్కర్ అంటే ఒక ఇన్ని వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో స్కామ్ జరిగిందంటే ఎక్కడన్నా ఒక్క రూపాయి పట్టుకుంటేనే కదా ఈడీ వచ్చి చచ్చేది. ఉమ్. ఈడీ ఎప్పుడు వస్తుంది సార్? అంటే మీరు చదువుకున్నారు, రాష్ట్ర ప్రజలు చదువుకున్నారు. నేను అడుగుతున్నాను, ఈడీ ఎప్పుడు వచ్చింది? డబ్బు ఉమ్. దొరికితే ఈడీ వచ్చింది. అవును. డబ్బు ఎక్కడ దొరికింది? మనీ వివేకానంద లాండరింగ్ రెడ్డి జరిగితే గారి ఈడీ కేసులో వస్తుంది. వివేకానంద రెడ్డి గారి కేసులో ₹1,00,00,000 సుపారీ ఎవరైతే అతను చంపిన దస్తగిరికి ఇచ్చినానన్నాడో అతనికి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తే 72 లక్షలు అకౌంట్ లో దొరికితే అవి సీజ్ చేసేసింది ఈడీ. అవి సరే. సీజ్ చేసి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరు ఇచ్చినారు అంటూ అప్పుడు ఎంటర్ అయింది ఈడీ. ఉమ్. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక్క కోటన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ సంవత్సరంలో ఇక్కడ పెట్టానని ఎవరన్నా ఒకడు చూపించొస్తాడా? ఉమ్. ఎవ్వడూ చూపించడు. రేపు ఓకే. తర్వాత అంతా అయిపోయాక వారు బలవంతంగా మాతో ఇలా చెప్పించారు, మేము చెప్పాల్సి వచ్చింది, మా జగనన్న దేవుడు, నేను అలా చెప్పి తప్పు చేశానంటూ మళ్ళీ వాళ్ళే మారు మాటలు మాట్లాడేస్తారు. సో ఓకే. డబ్బు దొరికితే కదా ఈడీ వచ్చేది. డబ్బు ఎక్కడ కనపట్లేదే. దారి ఉమ్. మళ్ళీ దేశాలు వెళ్ళిపోయిందంటే ఆ దేశాల నుంచి పట్టుకొచ్చేది ఎప్పుడు? రికవరీ ఉమ్. చేర్చొచ్చేది ఎప్పుడు? రికవరీ ఈ డబ్బు కనపడితేనే కదా ఈడీ వచ్చేది. ఉమ్. 10 లక్షలు, 20 లక్షలు, 72 లక్షలకు వచ్చేసింది ఈడీ. ఉమ్. 32,000 కోట్లు అంటారు, ఇంత అంటారు, అంత అంటారు. అసలు డబ్బు దొరకలేదు సార్ ఇంతవరకు. ఈడీ ఉమ్. ఎంటర్ అవ్వడానికి ఛాన్సే రాలా. సిట్టే ఏం చేస్తుందో చూడాలి. సిట్టు ఓకే. పరిధి చాలా తక్కువ. ఆరోపణలు చేస్తుంది గానీ ఆధారాలు చూపించలేకుండా మా జగనన్నని తిడుతున్నారంటూ కాపు కాస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు నానా మాటలు మాట్లాడతారు. ఉమ్. మాకు డబ్బులు లేవు. మా జగనన్న డబ్బులు లేకుండా పట్టుకున్నారు. మా జగనన్న మీద నిందలేసేసారు అంటారు. నిజంగానే డబ్బులు దొరకట్లా మనకి. డబ్బులు ఓకే. దేశాలు దాటి వెళ్ళిపోయినాయి. మళ్ళీ వెనక్కి ఎలా తెప్పించాలో తెలియట్లా. సో బెంగళూరులో ఎనీవే పెట్టుబడులు ఆరోపణలు పెడితే, కాదు, ఆధారాలు విదేశాల్లో చూపించాలి. పెట్టుబడులు పెడితే డబ్బులు ఎక్కడ దొరుకుతాయండి? మరి డబ్బులు లేకుండా ఆయన మీద నిందలేసేస్తే వాళ్ళు ఊరుకుంటారండి? ఉమ్. మనం డబ్బులు పట్టుకోవాలి. లేకపోతే పాపం మా జగనన్నని అక్రమంగా లోపలేసినారు, మా జగనన్నని సక్రమంగా బయటికి తేవాలి అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ దేశాలు దాటి వెళ్ళిపోయినాయి. మరి ఎలా పట్టుకురావాలో సిట్టు పరిధి ఆలోచించి దాని మీద అంటే గట్టిగా ఆలోచన చేయాలండి. లేకపోతే ఇది సాక్షి వాడు కథనాల్లో వాడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు. ఆధారాలు ఓకే. లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏది డబ్బు, డబ్బు ఎక్కడ దొరికింది, ఇన్ని కోట్ల, అన్ని కోట్ల అంటూ వాళ్ళు రోజు వాళ్ళ సాక్షి చూడలేక చస్తున్నాం. సో ఉమ్. ఎక్కడో చోట ఏదో ఒక మూల నుంచి డబ్బుని పట్టుకు తీసుకురావాలి. విదేశాల్లో ఒక ప్రత్యేక దీవిలో బ్యాంకర్లను కలిసినారు కదా. అప్పుడు ఏ బ్యాంక్ వెళ్ళారు? అక్కడికన్నా వెళ్ళండి. ఎవరెవరు డబ్బులు ఇక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన అని అన్నాడు కదా. మూటలు మూటలు డబ్బులు తీసుకెళ్ళన్నాడు. ఆ మూట ఎక్కడ దించావో చెప్పరా బాబు. ఉమ్. ఆ మూట ఎత్తుకొచ్చుకుంటాం చెప్పరా నాయన అని వాడు ఎమ్మడి పడ్డమే, మనకి వేరే ఆప్షన్ లేదండి. ఎందుకంటే ఓకే. 40% ఓటింగ్ ప్రజలు నమ్మాలి. అతను అవినీతి చేసినాడని నమ్మాలి. కోట్లు కోట్లు దారి మళ్లించినాడని నమ్మాలి. క్వాలిటీ లేని మందును తయారు చేసినాడని ఆ 40% ఓటింగ్ నమ్మాలి. ఓకే. అలాగా మన ముందస్తు ప్రణాళిక ఉండాలని నా ఉద్దేశం.